సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇండియాలోనే లగ్జరీగా ఉండే కొర్డీలియా క్రూజ్కి ఎలా బోర్డింగ్ చేస్తారో పూర్తి వివరంగా నేను తెలుగులో చెప్పబోతున్నాను. సో మనం రీసెంట్గా వైజాగ్ నుండి చెన్నై వరకు ట్రావెల్ చేశాము. సో చాలామంది అడిగారు బోర్డింగ్ ఎలా ఉంటుంది, ఏమేం డాక్యుమెంట్స్ అవసరం, సో ఇన్సైడ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఈ క్రూజ్లో, సో బడ్జెట్ రూమ్ ఏది, అన్ని ఈ వివరాలన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. సో మేమైతే వైజాగ్ క్రూజ్ టెర్మినల్కి వెళ్తున్నాము. సో వాళ్ళు ఏ టైంకి రావాలి, ఎంత టైం నుంచి ఏ టైంకి బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మాకు ఆల్రెడీ బిఫోరే వాళ్ళు మాకు ఈమెయిల్ ద్వారా మాకు చెప్తారు. సో మేము వెళ్ళంగానే చూస్తే చాలా పెద్ద క్యూ ఉందండి. మేము మార్నింగ్ వెళ్ళింది 11 o'clock. సో ఫస్ట్ స్టెప్ సెక్యూరిటీ చెక్ దగ్గర బుక్ చేసుకున్న టికెట్స్ సాఫ్ట్ కాపీ మరియు ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుందండి. సో ఈ డాక్యుమెంట్స్ అయితే చూపించి మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఆఫ్టర్ దట్ సేమ్ ఎయిర్పోర్ట్ లాగానే మాకు ఇక్కడ కూడా బస్లో అయితే తీసుకుని వెళ్తారు. కాకపోతే కొంచెం డిఫరెంట్ అండి. ఎయిర్పోర్ట్లో అన్ని డాక్యుమెంట్స్ అన్ని స్కానింగ్ చేసిన తర్వాత లగేజ్ చెక్ ఇన్ అయిన తర్వాత మాకు బస్లో తీసుకుని వెళ్తారు. ఇక్కడైతే ముందుగానే జస్ట్ టికెట్స్ చూసి మాకు బస్లో తీసుకుని వెళ్తారు. ఇప్పుడు బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మాకు టికెట్స్లో ఇచ్చిన టైం కంటే 1 hour బిఫోర్ చేరుకుంటే మంచిదండి. జనరల్గా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో మేము చాలామంది చూసే ఉంటాము, కానీ ఈ క్రూజ్ టెర్మినల్ ఎట్లా ఉంటుంది అనేది, పోర్ట్ ఎట్లా ఉంటుంది అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో రండి చూద్దాము. సో వన్స్ బస్ నుంచి క్రూజ్ టెర్మినల్కి ఎంటర్ అవుతూనే మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది. సో క్రూజ్ టెర్మినల్లో ఎంటర్ అవ్వగానే మా బోటింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫొటోస్ అండి. ఎస్, క్రూజ్ వాళ్ళు ఎంతమంది అయితే ట్రావెల్ చేస్తారో వాళ్ళందరినీ ఫొటోస్ అయితే తీయడం జరుగుతుంది. సో మాకు కూడా మా ఫ్యామిలీ మేము 3 members వెళ్ళాం కాబట్టి మా 3 membersతో కలిసి ఒక ఫోటో తీశారు. అట్లాగే సింగిల్ ఫోటో కూడా మాకు తీశారు. సో ఇక్కడ తీసిన ఫొటోస్ అన్నీ క్రూజ్ షిప్లోని ఫోటో గ్యాలరీలో అనేది ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎవరెవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే మేము మా క్రూజ్ షిప్లో చూడొచ్చు. సో కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఫొటోస్ తీసుకోవడం మాత్రం ఫ్రీ కాదండి. మీరు ఫోటోలు కావాలంటే వాటి కోసం ప్రత్యేకంగా 1K అనేది చెల్లించాలి. సో మేమైతే ఈచ్ ఫోటో 1000 rupees అనేది పే చేసి తీసుకున్నాము. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ చెక్ ఇన్ డాక్యుమెంట్ అండ్ వెరిఫికేషన్. సో ఇక్కడ కూడా మా డాక్యుమెంట్స్ అన్నీ వన్స్ వెరిఫై చేసి మా ఐడీస్ని స్కాన్ చేసి ఒక ఫైనల్ ఫ్రిస్కింగ్ అండ్ డాగ్ చెక్ లాంటిది. సో ఇక్కడ కూడా ఫోటో తీసి సెక్యూరిటీ స్కాన్ చేస్తారు. సో ఆఫ్టర్ ఆల్ దాట్ మీకు ఒక యాక్సెస్ కీ కార్డ్ అనేది ఇస్తారు. ఇదే మీ క్యాబిన్ కీ యాక్సెస్ కార్డ్. సో ఇక్కడ కూడా సింగిల్ పర్సన్కి స్కాన్ చేసి మాకు ఈచ్ పర్సన్ ఈచ్ కార్డ్ అనేది ఇచ్చారు. సో వాళ్ళు మా బాబుకైతే చిన్నపిల్లలకైతే నాన్ ఆల్కహాలిక్ కార్డ్ అనేది ఇస్తారు. సో మెన్షన్ చేసి ప్రొఫైల్ ప్రకారము ఈ కార్డ్స్ అనేది ఇస్తారు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఆల్కహాలిక్ కార్డ్ యాక్సెస్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఆఫ్టర్ క్యాబిన్ రూమ్ కార్డ్స్ తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ లగేజ్ చెకింగ్ అండి. సో జనరల్లీ మేము డొమెస్టిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే లగేజ్ లిమిట్ వచ్చి 15 kgs ఉంటుంది కదా, కానీ ఈ క్రూజ్లో ఒక్కో పర్సన్కి మ్యాక్సిమం 3 bags అనేది అలౌ చేస్తారు. సో ఈచ్ పర్సన్కి 20 kgs వెయిట్ లిమిట్ ఉంటుంది. సో ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అయితే 50 kgs అన్నమాట. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ సమయంలో ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందండి. మా దగ్గర ఉన్న హెయిర్ డ్రైయర్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు బ్యాగ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది తీసివేయడం జరిగింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్.
సో అప్పుడే తెలిసింది క్రూజ్లో అయితే హెయిర్ డ్రైయర్ని యాక్సెప్ట్ చేయరని. సో మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ వీ మూవ్ టు ఎంటర్ ద షిప్. సో చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది మా హస్బెండ్ ముందుగానే అంటే 1 వీక్ బిఫోరే మేము వెబ్ చెక్ ఇన్ అయిపోయి కంప్లీట్ చేసేసాము. వెబ్ చెక్ ఇన్ చేస్తే మాకు క్యాబిన్ రూమ్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడైతే మేము మా రూమ్ నెంబర్ని 7020 క్యాబిన్గా తీసుకున్నాము. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ రూమ్ కావాలి అనుకుంటే ముందుగానే వెబ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఓన్గా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అంతా పూర్తయ్యాక క్రూజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో క్రూజ్లోకి అడుగు పెట్టంగానే ద మూమెంట్ వావ్ అని అనిపించింది నాకైతే. సో దే బ్యూటిఫుల్లీ వెల్కమ్డ్ ఇన్ ఎ ట్రెడిషనల్ వే. ఇది ఒక రాయల్ టచ్లా అనిపించింది. సో నిజంగా చెప్పాలంటే క్రూజ్లో ఎంటర్ అవ్వగానే నాకు ఏదో ఒక పెద్ద 7 స్టార్ హోటల్, లగ్జరీ హోటల్లో మేము ఎంటర్ అయినాము అని ఆ ఫీలింగ్ అనేది వచ్చిందండి. అండ్ ఆల్సో వెల్కమ్ డ్రింక్ అనేది ఆఫర్ చేశారు. ఈ వెల్కమ్ డ్రింక్స్లో షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్ అనేది మాకు ఆఫర్ చేశారు. సో మేమైతే మా క్యాబిన్ రూమ్కి అయితే వెళ్తున్నాము. సో రండి వెళ్దాము. సో మా క్యాబిన్ రూమ్ వచ్చి 7th ఫ్లోర్లో ఉంది, 7th డెక్లో ఉందండి. సో బేసిక్గా ఇక్కడైతే ఫ్లోర్స్ చెప్తారు కదా. సో క్రూజ్లో మేము డెక్స్ అని పలుకుతాము. సో ఫ్లోర్స్ని కాదు, డెక్ అని చెప్తాము. ఇప్పుడు మీకోసం మా క్యాబిన్ రూమ్ చూద్దాం రండి. चलो बिस्मिल्लाह बोल के चलो. 2 minutes होगा. సో వావ్, దట్స్ రూమ్. నిజంగా రూమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో జనరల్గా క్రూజ్లో 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. సో మేము తీసుకున్న రూమ్ వచ్చి ఓషన్ వ్యూ స్టేట్ రూమ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది విండోతో ఉండే రూమ్ అండి. బయట మీరు జర్నీ చేసేటప్పుడు ఆ విండో నుంచి ఓషన్ వ్యూని చక్కగా ఎంజాయ్ చేస్తూ
జర్నీ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుందండి, అసలు మాటల్లో అయితే నేను చెప్పలేను. సో ఈ రూమ్స్ బేసిక్గా డెక్ నెంబర్ 7 నుంచి డెక్ నెంబర్ 9 వరకు అనేది ఈ రూమ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇంటీరియర్ స్టేట్ రూమ్ అండి. ఈ రూమ్లో విండో అనేది ఉండదు, ఓషన్ వ్యూ చూడలేము, ఇది బేసిక్ రూమ్ లాంటిది. ఇది డెక్ నెంబర్ 4 నుండి డెక్ నెంబర్ 6 వరకు ఈ రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, కేవలం అలా ఉండడానికి అనుకుంటున్న వాళ్ళకి ఇదైతే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి బాల్కనీ రూమ్ అండి, ఇది ఇంకో లెవెల్లా ఉంటుంది. సో ప్రైవేట్ బాల్కనీ అనేది ఉంటుంది. సో మీరు సముద్రాన్ని దగ్గర నుంచి మీ ప్రైవేట్గా ఓన్గా సీ వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ బాల్కనీ రూమ్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించి ఈ రూమ్ అనేది తీసుకోవాలి అని నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ చాయిస్. సూట్, ద చైర్మన్స్ సూట్. సో ఇది చాలా లగ్జరీ అండి, ఇది వివిఐపీలకు మాత్రమే. సో ది బడ్జెట్ కూడా చాలా చాలా కాస్ట్ ఉంటుంది. సో ప్రైవేట్ డైనింగ్ ఇంకా చాలా సదుపాయాలు అయితే ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే బేసిక్గా చూడాలనుకునే వాళ్ళు ఇంటీరియర్ రూమ్, స్టాండర్డ్ రూమ్ అయితే తీసుకోవచ్చు. అందంగా చూడాలంటే ఓషన్ వ్యూ రూమ్, బిట్ లగ్జరీగా ఉండాలంటే బాల్కనీ రూమ్, ఓన్ ప్రైవేట్ లైఫ్ స్టైల్ కావాలనుకునే వాళ్ళు ఛాంబర్స్ రూమ్ అయితే తీసుకోవచ్చు. ఇలా మీరు మీ బడ్జెట్ని బట్టి తగిన రూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి రూమ్స్ అండ్ బోటింగ్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా క్రుడిలియా క్రూజ్లో ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇదండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడ కూడా విజిట్ చేయండి. లైఫ్ మెమొరీ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో ఇదండి ఇవాళ బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్లో అయితే నేను తప్పకుండా కలుస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.